మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వాటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఏప్రిల్ మంత్లో మనం చూసుకుంటే ఏప్రిల్ 15 నుంచి 30 వరకు మిథున రాశి వారికి ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, వివాహపరంగా, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి చూస్తే కనుక మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖుతో కంటక శని అనేటువంటిది స్టార్ట్ అయింది. సో అది మేజర్ ప్రాబ్లంగా మనం గోచారంలో చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి సంబంధించి అసలు గ్రహ సంచారం ఎలా ఉందనేటువంటి దాన్ని గమనిస్తే కనుక మీనరాశిలో 4 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. శని, రాహు, బుధ, శుక్ర గ్రహాలు సంచారం చేస్తున్నాయి. మొన్న 13వ తారీఖు రవి అనేటువంటి ప్లానెట్ మేషంలోకి ఎంటర్ అవ్వడం మూలాన మేషంలో రవిగ్రహ సంచారం జరుగుతోంది, వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది, కర్కాటకంలో కుజగ్రహ సంచారం జరుగుతోంది, కన్యలో కేతుగ్రహ సంచారము, తులలో చంద్రగ్రహ సంచారము జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి చూస్తే కనుక ఆల్మోస్ట్ 4 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయండి ఈ మంత్లో వీళ్ళకి. ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి చూస్తే కనుక ఆల్మోస్ట్ 4 గ్రహాలు బ్రహ్మాండంగా వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి యోగిస్తున్నాయి. 10వ స్థానంలో రాహుగ్రహ సంచారము చాలా బాగా యోగిస్తోంది. అదే స్థానంలో బుధ, శుక్ర, రాహులు మొత్తం 3 గ్రహాలు చాలా బాగా యోగిస్తున్నాయి. శని మాత్రము కంటక శని దోషం పట్టి ఉన్నారు. దీని మూలాన ఏం జరుగుతుంది అంటే ఎవరైతే ఆడవాళ్ళకి సంబంధించిన పట్టు చీరల వ్యాపారము, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో కానీ, కన్స్ట్రక్షన్లో కానీ, లేదు అనుకుంటే ఈ యొక్క బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ ఈ యొక్క దాంట్లో పనిచేస్తూ ఉంటారో, ఆ వ్యాపారాల్లో ఉంటారో, లేదా ఎవరైతే సినీ నాటక కళారంగంలో ఉంటారో, లేదా ఎవరైతే గీత, నృత్య, వాద్యాది రంగాల్లో పనిచేస్తూ వాళ్ళ యొక్క ప్రతిభను బయటికి రావాలని కోరుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక రాజయోగము అని చెప్పచ్చండి. ఎందుకు అంటే 10వ స్థానంలో బుధ, శుక్ర, రాహు గ్రహాలు యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. దాంతోపాటుగా బిజినెస్ అండి, ఎవరైతే ఎస్పెషల్లీ ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, లేదు అనుకుంటే ఎవరైతే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసేవాళ్ళు కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు కానీ, టూర్స్ అండ్ ట్రావెల్స్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, రెస్టారెంట్స్ అండ్ బార్స్లో పనిచేసేవాళ్ళు, దాన్ని పెట్టినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అద్భుతమైన అఖండ రాజయోగము అని చెప్పచ్చు. 10వ స్థానంలో రాహుగ్రహ సంచారం అద్భుతంగా యోగిస్తోంది. దీని మూలాన ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, తర్వాత ఇంకా చెప్పాలి అంటే విదేశాలు వెళ్ళాలని కోరికతో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతున్నాయి అని చెప్పచ్చు. అయితే శనిగ్రహము అక్కడే ఈ యొక్క శనీశ్వరుడు 10వ స్థానంలో కంటక శని దోషం పట్టి ఉన్నారు కాబట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడమో, లేదా శనికి సంబంధించి శని దోషం పోవడానికి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, సుందరకాండ పారాయణం చేయించడం కానీ, శనికి సంబంధించి జప, హోమ, అర్చన, అభిషేక, దాన విధులన్నీ కూడా చేయడం మూలాన శని దోషం పోయి ఉద్యోగరీత్యా అద్భుతమైన రాజయోగాన్ని వీళ్ళు అందుకుంటారు అని చెప్పచ్చు. అయితే 11వ స్థానంలో రవిగ్రహ సంచారం చాలా బాగా యోగిస్తుంది మిథున రాశి వాళ్ళకి. రవిగ్రహ సంచారం యోగించడం మూలాన ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎవరైతే రాజకీయ రంగంలో ఉండాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకి చాలా మంచి రాజయోగము అని చెప్పచ్చు. ఇంకా బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి, లేకపోతే డాక్టర్స్కి, వీళ్ళందరికీ కూడా అద్భుతమైన లాభాలు, జయము, తర్వాత పై వాళ్ళతో, పెద్దవాళ్ళతో ప్రశంసలు, అభినందనలు, వీళ్ళ యొక్క గుర్తింపు రావడం, మంచి రికగ్నైజేషన్ రావడము, వృత్తిరీత్యా అన్నీ చాలా బాగుంటాయి. తరువాత ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో వీళ్ళకి కూడా అధికమైన లాభాలు కలుగుతాయి అని చెప్పచ్చు. వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఈ మంత్ ఎండ్లో మాత్రమే అది కలుగుతుంది. తర్వాత ఇంకా మనం డీటెయిల్గా చెప్పుకోవాలంటే 2వ స్థానంలో కుజగ్రహ సంచారము ఆర్థికంగా లాస్ అయ్యేటువంటివి కూడా కనబడుతున్నాయి. ఎలాంటివి కనబడతాయి అంటే మేజర్గా కోర్టు వ్యవహారాలు కానీ, భూ వివాదాల్లో కానీ, తగాదాలు, గొడవలు, కలహాలు వీటికి సంబంధించి, లేదా ఎనీ సర్జరీ ఆర్ ఎనీ ఇంజురీ వీటికి సంబంధించి హాస్పిటల్ ఖర్చులకి దాచుకునేటువంటి డబ్బులతో సహా అన్ని ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. 4వ స్థానంలో కేతుగ్రహ సంచారము ఫ్యామిలీ ఇష్యూస్ని సూచన చేస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న వివాదాలు రావడం లాంటివి, మిస్అండర్స్టాండింగ్స్ పుట్టడం లాంటివి జరిగే అవకాశం కనబడుతుంది. సంతానం విషయంలో లేదా ప్రేమ వ్యవహారాల్లో కాస్త అపజయం పొందే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి.
తర్వాత 12వ స్థానంలో నడిచేటువంటి గురుగ్రహ సంచారము చాలా ఇంపార్టెంట్ అండి. గురువు 12వ స్థానంలో సంచరించడం మూలన అధికమైన ఖర్చులు పెరగడము, వృధా ఖర్చులు అవ్వడము, అనవసరమైన ఖర్చులతో ఖర్చు పెట్టిన తర్వాత కూడా బాధపడము, లోన్స్ అంటూ, ఈఎంఐస్ అంటూ, తాకట్టులు, రుణ బాధలతో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు రావడము, లేదా డీఫేమ్ అయ్యేటువంటిది. లేదా ఈ గురుడు ఎప్పటి వరకు ఇలా ఉంటారు అంటే మే 15 దాకా ఉంటారు. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏప్రిల్ మనం మంత్ ఎండ్లో చూస్తున్నాం కాబట్టి ఈ టైంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఎస్పెషల్లీ మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యాలకి లేదా తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వలన డబ్బులు స్ట్రక్ అయిపోవడం, ఆగిపోవడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా వీళ్ళకి కనబడుతున్నాయమ్మా. అయితే మిథున రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇంకా కలగాలి అనుకున్నప్పుడు ప్రతి గురువారం మానకుండా ఈ యొక్క ఏప్రిల్ మంత్ అంతా కూడా లేదా ప్రతిరోజు లింగాష్టకం పారాయణ చేయడం కానీ, లేదా దత్తాత్రేయ స్వామికి సంబంధించిన స్తోత్రాలు, దక్షిణామూర్తికి సంబంధించిన స్తోత్రాలు చదవడం కానీ చేస్తే అద్భుతమైన గురుబలాన్ని వీళ్ళు సొంతం చేసుకుంటారని చెప్పచ్చు. లేదా గురువారం నాడు కేజింపావు శనగలు దానంగా ఇవ్వడము, గోసేవ గురువారం నాడు చేయడం వలన వీళ్ళకి గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరగడం వలన ఆర్థిక విషయాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటకు వస్తారు. తర్వాత ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే శని యొక్క దోషం పోవడానికి ప్రతి శనివారము మానకుండా నువ్వుల దానము ఇవ్వడం కానీ, లేదా శనికి సంబంధించింది అభిషేకము, నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయించడం కానీ, శనీశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ, శివ ఆరాధన లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం మూలాన చాలా ఈజీగా వీళ్ళకున్నటువంటి స్వల్ప దోషాల నుంచి బయటికి రావడంతో వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మంచి లాభాలని, జయాల్ని వీళ్ళు పొందుతారు అని చెప్పచ్చు. ఎలా అండి, ఎవరికైనా కూడా జాతకరీత్యా వారు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించిందండి. ఇది గోచార ట్రాన్సిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనము పర్సనల్ చార్ట్లో చూసేటువంటిదంతా కూడా మన యొక్క యూనిక్ చార్ట్ అండి. D1, D9, D10 చార్ట్స్ అన్నీ కూడా మన కర్మ ఆధారంగా మనకి ఏమేమి దోషాలు ఉన్నాయి, దానివల్ల ఎలాంటి సమస్యలో మనం ఇరుక్కుంటాము అనేటువంటివన్నీ తెలుసుకోవచ్చు. ఒకవేళ అలాంటి వాళ్ళు తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క జాతకాన్ని గోచార సహితంగాను ఈ యొక్క గ్రహచారము పర్సనల్ చార్ట్ ద్వారా చూసిన తర్వాత మీ సమస్య, కోరికను అనుసరించి ఏదైతే పరిహారము చేయాలో అది చేయించిన తర్వాత ఒక మంత్రోపదేశం ఇచ్చి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.